వస్తున్నా. కరెంటు లేదు, అంతా కారిపోతుంది. ఏంటో ఈ పరిస్థితి. బాగా గీసావు నాన్న. నేను పెద్దయ్యాక కట్టే ఇల్లు నాన్న, అక్కడ మనమందరం సంతోషంగా ఉండొచ్చు. అవునా నాన్న? ఈ పేపర్ అంత స్థలాన్ని కూడా మీ నాన్న కొనలేని పరిస్థితి. ఇంకా ఇల్లు ఎలా కడతాం? అయినా ఈ కార్యక్రమంలోనే మన జీవితం అంతా గడపాల్సి వస్తుందేమోనే. ఏం రామయ్య, ఇంకేంటన్నయ్య విశేషాలు? 10వ తారీఖున మన ఇంటి గృహప్రవేశం, 22వ తారీఖున అమ్మాయి పెళ్లి. మీరంతా తప్పకుండా రావాలిరా. అది కాదన్నయ్య, మీది మాలాంటి పరిస్థితే కదా. ఇంటి గృహప్రవేశం అయిన 10 రోజుల్లో పెళ్ళి ఎలా అన్నయ్య ఇదంతా? 3 సంవత్సరాల క్రితం టీమ్ ధరణి ప్రాజెక్టులో స్థలం కొన్నాను. 3 ఏళ్లలో దాని విలువ 4 రెట్లు పెరిగింది. డబ్బు అవసరం అయ్యి ఆ స్థలాన్ని అమ్మాలనుకున్నాను. టీమ్ ధరణి ప్రాజెక్టు వాళ్లే దగ్గరుండి ఆ స్థలాన్ని అమ్మించారు. అలాగా? అంతేకాదు, వాళ్లే ఇల్లు కట్టించారు. టీమ్ ధరణి ప్రాజెక్ట్స్. ఆ దేవుడి దయ వల్ల ఈసారి పంట బాగా పండింది. వచ్చిన ఆదాయంతో మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు ఆసరాగా ఉండే టీమ్ ధరణి ప్రాజెక్ట్స్ లో స్థలం కొనడానికి వచ్చాం. ఇక్కడ CEO రవి గారు అన్ని విషయాలు అర్థమయ్యేలా చాలా బాగా వివరించారు. మేము టీమ్ ధరణి ప్రాజెక్ట్స్ ని ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. టీమ్ ధరణి ప్రాజెక్ట్స్. ఇన్వెస్ట్ ఫర్ బెటర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తు మా బాధ్యత.